హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. ప్రతి ఒక్కరు రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఏజీ అనేది మన బాడీకి మాత్రమే ఉంటుందండి, కానీ సోల్కి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్కి ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గెట్టింగ్ టు నౌ ఈచ్ అదర్, కెమిస్ట్రీ, past life relation, keep an open mind, worth waiting for, true love, fashion, calling in your soulmate. Okay, bottom of the deck, రీట్ అండి. సో వీటిని వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ చేస్తాను. గెటింగ్ టు నౌ ఈచ్ అదర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. గెటింగ్ టు నౌ ఈచ్ అదర్ కార్డ్కి క్లారిఫికేషన్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, మీ పర్సన్ అంతకుముందు ఏంటిదంటే కొంచెం పిరికి పర్సన్ లాగా ఉండి ఉంటారు. అంటే మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ పర్సన్కి భయం. అంటే తన ఫ్యామిలీ గురించి ఆలోచించి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, లేదా తనని ఎవరైనా కంట్రోల్ చేసే పర్సన్ తన లైఫ్లో ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఏదో జరిగింది. కానీ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను ధైర్యంగా ముందుకు రావాలి, మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ అనేది తన ఇష్ట ప్రకారంగా ఈ పర్సన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అంటే తన ఫీలింగ్స్ అండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి. అండ్ ఇక్కడ మీరు దొరకక ఈ పర్సన్ అంత మంచి పర్సన్ తనకి దొరికారు. అండ్ మీరు తన సోల్మేట్ అని పర్సన్ అనుకున్నారండి. అంటే మీరు తన లైఫ్లోకి వెళ్ళకముందు ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉండి ఉంటారు. అక్కడ ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం లాంటిది కూడా జరిగి ఉంటుంది. కంట్రోలింగ్ పర్సన్, డామినేషన్ పర్సన్, అలాంటి వారు తన లైఫ్లో ఉన్నారు. ఎలా అంటే తన లైఫ్ అప్పుడు ఎలా ఉండేదంటే పంజరంలో ఇరుక్కున్న చిలుకలాగా అలా అయిపోయింది అనమాట ఈ పర్సన్. కానీ మీరు తన లైఫ్లోకి వెళ్ళాక తను చాలా ఫ్రీడమ్ వచ్చినట్టుగా, చాలా హాయిగా, చాలా హ్యాపీగా ఈ పర్సన్ ఉన్నారు. కానీ అది కూడా దూరం అయిపోయింది. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్స్ వలన, తన లైఫ్లో ఉన్న వారి వలన, అండ్ దాని వలన ఈ పర్సన్ సఫర్ అయి తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగింది, మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. దాని వలన మీకు కోపం వచ్చి ఈ పర్సన్కి మీరు దూరం పెట్టేశారు. ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే ధైర్యంగా ముందుకు రావాలి, మళ్ళీ ఏదైతే ముగిసిపోతుంది అని అనుకున్నారో ఆ రిలేషన్ మళ్ళీ రిబర్త్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్లో ఇప్పుడు కూడా మీరు ఒంటరిగానే ఉన్నారు, తనే గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ అంతకుముందు పర్సన్కి ఇప్పుడున్న పర్సన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. అంటే ప్రాక్టికల్గా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, ఎమోషనలీ లేరు. అంతకుముందు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూసారంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్, హూ అంటే ఏడుస్తారు, హా అంటే ఏడుస్తారు, అలా ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారనమాట మీరు, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్.
కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది మీ పర్సన్కి గుర్తుకు వస్తున్నారండి. ఇక్కడ మళ్ళీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఇక్కడ రిలేషన్ అనేది ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. ఇక్కడ కెమిస్ట్రీ కార్డ్ వచ్చింది అండ్ 6 ఆఫ్ కప్స్ అనమాట. మీరు ఒక పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు కదా, ఆ పర్సన్కి మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారండి. మీ కళలు అనేది నిజం అవ్వబోతుంది. మీరు ఏదైతే కళలు అంటున్నారో అవన్నీ నిజం అవ్వబోతున్నాయి. సో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో, అంటే మీ పర్సన్ వైపు నుంచి మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అదంతా మీ లైఫ్లో జరగబోతుంది. సో మీరు హ్యాపీగా ఉంటారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్, ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండా లేదా కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్పా, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారనమాట. మిమ్మల్ని చాలా అపురూపంగా అండ్ ఒక గాజు ముక్కలాగా, గాజు గ్లాస్ లాగా అంత అంత బాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూసుకుంటారనమాట. మీ మీద మీ పర్సన్కి ఇక్కడ చాలా ప్రేమ అయితే ఉందండి. చాలా ప్రేమ ఉంది, అలాగనే ఫ్యాషన్ కూడా ఉంది. ఓకే, లవ్ ఉంది, ఫ్యాషన్ కూడా ఉందన్నమాట. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్. ఓకే, ఇక్కడ మీరు మీ పర్సన్ విడిపోవడానికి ఫ్యామిలీ ఆర్ క్యాస్ట్ ఆర్ రిలీజన్ డిఫరెన్స్ అలాంటివి ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్పు ఉండొచ్చు. మిమ్మల్ని ఎమోషనల్ పర్సన్ లాక్ చేశారు అంటే మీ ఎమోషన్స్తో ఈ పర్సన్ ఆడుకున్నారు, మీ ఫీలింగ్స్తో ఈ పర్సన్ ఆడుకున్నారు. అందుకనే మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో చాలా మోసపోయి ఉంటారు, చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ని నమ్మి మీ జీవితాన్ని తీసుకెళ్ళి ఈ పర్సన్ చేతిలో పెట్టినందుకు మిమ్మల్ని మీరే అంటే మీ మీద మీకే కోపం రావడం, అది చాలా బాధకి గురి చేస్తుంది అనమాట మిమ్మల్ని. ఓకే, ఈ పర్సన్కి మాత్రం మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది, లవ్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ వైపు రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ తనకి కావాలనుకుంటున్నారండి. ఇక్కడ మీరు మోన్ అయిపోతున్నారు, కానీ మీ పర్సన్కి మీతో ఉన్న రిలేషన్ కావాలి. తను మిమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు, కానీ మళ్ళీ పర్సన్కి మీతో రిలేషన్ అయితే అలాగే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంటే మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటారు, మీ ఫీలింగ్స్తో తను ఆడుకుంటారు. మీ ఎనర్జీ ఈ పర్సన్కి కావాలి. మీరు దూరం అయిపోతే ఈ పర్సన్ భరించలేరనమాట. అంటే ఏదో తెలియని దిగులు అనేది ఈ పర్సన్ వెంటాడుతుంది. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ ప్రేమ, మీ కేరింగ్ ఈ పర్సన్కి ఎప్పుడు అలాగే ఉండాలి. మేబీ మీరు చాలా మంది మ్యారీడ్ కపులా, సింగిలా అండి. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తనలో ఉంది. లేదా మ్యారేజ్ అని ఎవరైనా చూసినట్లయితే తన లైఫ్లో ఎవరో ఒక లేడీ పర్సన్ ఉన్నారు. సో వారి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. వారు తన మదరా, సిస్టరా, వాట్ ఎవర్. కానీ తనకి మీ మీద లవ్ అయితే ఉంది అండ్ మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు కూడా. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట. ద వరల్డ్ మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. చాలామంది మీరు ట్రావెలింగ్ చేయబోతున్నారు, మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారండి. చాలామంది మీ పర్సన్ని మీరు కలుసుకోవడం జరగబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ కూడా ఉంది. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీ దగ్గర ఉండాలి అని తను వస్తున్నారా అంటే లేదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మాత్రం మీ పర్సన్కి మీతో రీయూనియన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అతి తొందరలోనే మీరు మేబీ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ని మీరు కలుసుకుంటారు డెఫినెట్లీ. మేబీ 1 or 2 డేస్లో మీ పర్సన్ వైపు నుంచి మీ కాల్ మెసేజ్ ఏదో రాబోతుందండి. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది. మీకు ఏదో మెసేజ్ లాంటిది కూడా ఈ పర్సన్ సెండ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ రీడ్ కార్డ్ వచ్చింది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
మిమ్మల్ని ఈ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళాలి. మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మీకే తెలిసుండాలి. ఈ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా? బ్యూటిఫుల్. ఈ కనెక్షన్‌లో ఇప్పుడు యూనివర్స్ వర్క్ చేయబోతున్నారండి. అంటే మిమ్మల్ని యూనివర్సే కలపబోతున్నారు. డెఫినైట్‌లీ. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు అని మీకు ఎప్పుడైతే సంకేతం అనేది యూనివర్స్ మీకు సెండ్ చేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. తన ఇంట్యూషన్, తన మైండ్‌కి కొన్ని సంకేతాలు అనేది ఇక్కడ యూనివర్స్ అనేది సెండ్ చేస్తా ఉన్నారు. అంటే మీ పర్సన్ ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ముందు మీకు కొన్ని సంకేతాలు అనేది వస్తాయి డెఫినైట్‌లీ. ఆహా! ఈరోజు ఈ పర్సన్ వస్తారు. మా ఇద్దరికి రీయూనియన్ అవుతుంది. మా ఇద్దరికి రీయూనియన్ జరగబోతుంది అని మీకు అర్థమవుతుందనమాట. డెఫినైట్‌లీ రీయూనియన్ అయితే ఉంది. మీరు మీ పర్సన్ విషయంలో హోప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ పర్సన్ అసలు నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. నన్నసలు పట్టించుకోవడం లేదు. నేను మాట్లాడితేనే చిరాకు పడుతున్నారంటే మీకు కొంచెం టైం అనేది పడుతుందండి. ఓకేనా? ఇక్కడ మీ లైఫ్‌లో రిపీటెడ్‌గా ఒకే సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందనమాట. ఇక్కడ మీరేం చేయాలి? అంటే పర్సన్ తన క్యారెక్టర్ ఏంటిది? తను ఎందుకు వస్తున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇదంతా ఆలోచించి మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలనమాట. ఏది ఏం జరిగినా ఆ నిర్ణయం మీద మీరు కట్టుబడి ఉండాలి. ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు అనే విధంగా మీరు ఉండాలి. ఓకే. లేకపోతే ఈ సైకిల్ ఆగదు. అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. తను రావడం, వెళ్ళిపోవడం, మీరు బాధపడడం ఇలా జరుగుతూనే ఉంటుందనమాట. ఓకేనా? ట్రూ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ట్రూ లవ్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్? రీయూనియన్ అవుతుందని చెప్తున్నారు. ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి ఇక్కడ రొమాన్స్ కావాలి. లైఫ్ టైమ్ అని పర్సన్ అంటున్నారండి. ఇక్కడ ట్రూ లవ్. ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారు. కానీ మ్యారేజ్ అంటే మాత్రం ఈ పర్సన్ ముందుకు రావడం లేదు. కానీ లైఫ్ టైమ్ ఈ పర్సన్‌కి మీతో రొమాన్స్ కావాలి అని పర్సన్ అంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ ఎలా ఉంది తన మెంటాలిటీ అంటే మీతో ఉన్న కనెక్షన్‌ని తను సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. చాలామంది ఈ పర్సన్ మీతో ఏదో డిస్కషన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టున్నారు. అందుకనే మీతో మాట్లాడాలి. అండ్ ఈ కనెక్షన్‌ని ఈ విధంగా మెయింటైన్ చేస్తాము అనే విధంగా తను మాట్లాడే ఛాన్స్ లాంటిది ఉంటుందన్నమాట. ఓకే. ఫ్యాషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ మీద మీ పర్సన్‌కి చాలా అట్రాక్షన్ ఉందండి. చాలా ఉందన్నమాట. టవర్ పడబోతుంది. మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారంటే మీ పర్సన్ మీకు కాల్ అయితే చేయబోతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రాబోతుంది. ఈ పర్సన్‌కి ఇక్కడ రొమాన్స్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్యాషన్ కార్డ్ వచ్చింది. ఈరోజు ఈ పర్సన్‌కి మీరు చాలామంది గుర్తుకొస్తారు. ఈ పర్సన్ మీ హస్బెండా? వైఫా? లేదా అదర్ కనెక్షన్ ఏదైనా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారనమాట. మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో టైమ్ స్పెండ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా వెంటాడుతుంది ఈరోజు. కాల్ చేయాలి అనుకుంటున్నారండి పర్సన్. డెఫినెట్‌లీ కాల్ అయితే రావచ్చు. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు చాలా మందికి కాంటాక్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే. హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు చాలా మందికి. మీ పర్సన్‌తో గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇక్కడ ఎలా ఉందంటే ఎవరి వలనైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వారి వలనే హార్ట్ అనేది 3 ముక్కలు అయిపోయినట్టుగా అవుతుందన్నమాట. అంత హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎవరి వల్ల అయితే మీరు సంతోషాన్ని చాలా హ్యాపీనెస్‌ని పొందుతారో వారి వల్లనే మీ గుండె కూడా ఆగిపోయేంత సిట్యుయేషన్ ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడి దాకా మీతో మాట్లాడాలి, మీతో కెమిస్ట్రీ కావాలి, రీయూనియన్ కావాలి, మీరు లేకపోతే తను లేరు, మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళిపోవాలి, ఈ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్ళాలి, మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి, మీరు తను ఇద్దరే ఉండాలి, ఇంకెవ్వరు వద్దు, అవసరం ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఇక్కడి దాకా ఉంది. కానీ మీరు ఇద్దరు కలిసిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ చేయొచ్చు. లేదా థర్డ్ పర్సన్ ఉన్నా మీ ఇద్దరి మధ్యలో దూరొచ్చు, రావచ్చు. లేదా మీరు మీ పర్సన్‌కి ఏదైనా అనడమో,
ఏదో చిన్న విషయం మీదనే పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగిపోవడం లాంటిది జరగచ్చు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీడింగ్ మార్నింగ్ వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతున్నారంటే మీరు కూల్‌గా మాట్లాడండి. కూల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి, ఎక్కువగా తులారాశి కనిపిస్తుంది. అండ్ కర్కాటకం, వృచ్చిక, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి కూడా ఉండొచ్చనమాట. ఓకేనా? రాశుల విధంగా వస్తే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అటాచ్‌మెంట్. మిమ్మల్ని చాలా మిస్ అవుతారండి ఈ పర్సన్ ఈరోజు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈరోజు. ఇక్కడ తనకి ప్రేమ ఉన్నా లేనట్టుగా ఈ పర్సన్ నటిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తను మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. లోపల ప్రేమ ఉన్నా బయటకు మాత్రం ప్రేమ లేనట్టుగా నటిస్తున్నారు. ఇక్కడ తన చేతులకి సంఖ్యలతో బంధించి ఉంది. అంటే ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు తన లైఫ్‌లో. అందుకని ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ తన మనసుకు మాత్రం మీరు కావాలనిపిస్తుంది. ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చాలా ఉందన్నమాట ఈ పర్సన్‌కి. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ తను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. మీరు చాలామంది గుర్తుకైతే వస్తున్నారు. మీ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఈరోజు. అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్. విక్టరీ. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీ లైఫ్‌లో తుఫాన్ లాంటిది ఏదో జరగబోతుందండి. అంటే మీ పర్సన్‌తో మీకు ఏదైనా మేబీ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడమా, ఏదో జరగబోతుంది. అందుకనే మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అన్న ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకి అందరికీ బాయ్.